హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 14th వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 14th వీక్ నామినేషన్స్లో ఎవరున్నారు అనేది డిస్కస్ చేసే ముందు అసలు హౌస్లో ఈ వారం నుంచి ఏం జరగబోతుంది అనేది, అసలు హౌస్లో అప్డేట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు హౌస్లో ఇప్పుడు. సో ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్న జరగచ్చు, లేదా సాటర్డే ఎలిమినేషన్ చేసి టాప్ 6 పెట్టచ్చు. ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి సాటర్డే ఇంకొక ఎలిమినేషన్ చేసి టాప్ 5 కూడా పెట్టచ్చు. సో అది కంప్లీట్గా బిగ్ బాస్ టీమ్ డెసిషన్, మనం దాంట్లో ఏం చెప్పలేం. సో టాప్ 5 ఎవరు ఉంటారనేది కూడా ఈ వీడియోలో మనం చిన్నగా అంటే జస్ట్ ఒక ఎక్స్పెక్ట్ చేద్దాం ఎవరు టాప్ 5లో ఉండొచ్చు అనేది. సో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది కూడా కొంచెం గెస్ట్ చేద్దాం. ఈ వీక్ ఎట్లా ఉంటుంది అంటే ఓటింగ్ మండే నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇది డైరెక్ట్గా విన్నర్ ఓటింగ్ ఉంటుంది అనమాట. ఇది శుక్రవారం నైట్ ఒకరు ఎలిమినేట్ చేయడానికి ఆపుతారు, కానీ కంటిన్యూషన్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు విన్నర్ అవుతారు ఈ సీజన్కి అనే ఓటింగ్ అనేది ఇది ఫైనల్ ఓటింగ్ అని చెప్పచ్చు. సో అది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, హౌస్లో భరణి గారు కెప్టెన్ అయ్యారని ఒక చిన్న రూమర్ అయితే ఉంది. సీజన్ 7లో అమర్దీప్ ఇట్లాగే కెప్టెన్ అయ్యాడు. చివరిలో బిగ్ బాస్ని అట్లాగే నాగార్జున గారిని రిక్వెస్ట్ చేసుకుని అయ్యాడు. మొత్తం సీజన్ అంతా కెప్టెన్ అవ్వడానికి ప్రయత్నించి ఎక్కువగా ఎమోషన్ అయ్యి లాస్ట్లో అందరూ టాప్ 5కి వస్తున్న టైంలో అతను కెప్టెన్ అయ్యాడు. సేమ్ అలాగే సీజన్ 9లో కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే గేమ్ పెట్టి కెప్టెన్ చేశారా, లేదంటే డైరెక్ట్గా కెప్టెన్ చేశారా, లేదా అతను కెప్టెన్ అవ్వలేదు కాబట్టి చేశారా అనేది మనకి ఇంకా తెలియదు, ఎపిసోడ్లో తెలుస్తుంది. సో భరణి గారు కెప్టెన్ అయ్యారు అన్నది చిన్న బడ్జెది ఆల్మోస్ట్ అందరూ చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో ఒకవేళ జరిగితే బెటరే, ఎందుకంటే ఆయన ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదు. కెప్టెన్ అవ్వడం కోసం లాస్ట్ వీక్ ఆయన బాగానే స్ట్రగుల్ చేశారు, తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. సో భరణి గారు ఫైనల్ కెప్టెన్. అసలు యాక్చువల్గా కళ్యాణ్ ఈజ్ ద ఫైనల్ కెప్టెన్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో ఇప్పుడు భరణి గారికి కెప్టెన్సీ ఇస్తే ఆయనే ఫైనల్ కెప్టెన్ అనమాట బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి. హౌస్లో ఇంకా ఉండే వాళ్ళకి ఫిజికల్ టాస్కులు పెడతారు, నెంబరింగ్ టాస్కులు పెడతారు. సో ఇప్పటి నుంచి అన్నీ ఒకరి మీద ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునేటట్టు ఉండదు. ఎవరి గేమ్ వాళ్ళది అన్నట్టు ఉంటుంది. వాళ్ళు గెలవడం కోసమే ఆడటానికి ఇంకా బ్యాలెన్స్ మిగిలింది లాస్ట్ 2 వీక్సే. సో మనం హౌస్లో నెక్స్ట్ 2 వీక్స్ ఫైర్ అనేది చూడొచ్చు. సో నామినేషన్స్లో ఎవరున్నారంటే ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఎస్, కళ్యాణ్ కూడా ఉన్నాడు అనేది ఆల్మోస్ట్ బజ్జు, ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా ఇది చాలా ఆనందకరమైన విషయమే. ఎందుకంటే కళ్యాణ్ ఎక్కడ నామినేషన్స్లోకి రాడేమోనని కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఫైనల్ వీక్ నామినేషన్స్లోకి రాకపోతే తనూజ ఇంకా ఎవరైతే ఉన్నారో తనూజ కాకుండా వాళ్ళకి ఆల్రెడీ కంటిన్యూషన్ ఓటింగ్ ఉండడం వల్ల కళ్యాణ్కి విన్నర్ అయ్యే ఛాన్స్ అనేది మిస్ అయిపోతుంది. సో ఓటింగ్లో ఉంటేనే అది పాసిబిలిటీ అనమాట. ఇంక ఇది ఫైనల్ ఓటింగ్ కాబట్టి సో కళ్యాణ్ ఖచ్చితంగా నామినేషన్స్లో ఉన్నాడని మనకి బజ్జి అనిపిస్తుంది. చూద్దాం, మండే మార్నింగ్ నుంచి ఓటింగ్ లైన్స్ అనేది స్టార్ట్ అయిపోతే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక ఈ వీక్లో నెంబరింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఎవరు నెంబర్ 1 ఎవరు నెంబర్ 2 అని మొదట్లో దివ్య వచ్చి పెట్టింది కదా, ఆ టైప్లో వీళ్ళు నెంబర్స్ పెట్టుకుంటారు. సో దాన్ని బట్టి అట్లా కూడా కొట్టుకుంటారనమాట. సో అక్కడ కూడా గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు నెంబర్ 1 నెంబర్ 2 అనే ప్లేసెస్లో పెడతారు అనేది. సో టాప్ 5 ఎవరుంటారు అనేది నా ఎక్స్పెక్టేషన్, గెసెస్ అనేది మాత్రమే. సో ఓటింగ్ అనేది మండే ఈవినింగ్ నేను అప్డేట్ చేస్తాను, ఫస్ట్ డే ఓటింగ్ ఎట్లా ఉన్నది అనేది. ఇప్పుడు జస్ట్ నా గెస్సింగ్ ప్యూర్, నేను సీజన్ మొత్తం ఫాలో అవుతున్నాను, రివ్యూస్ ఇస్తున్నాను కాబట్టి నేను జస్ట్ ఒక గెస్ చేస్తున్నాను. సో మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో టాప్ 1 ఏదర్ కళ్యాణ్ ఆర్ తనుజ ఉంటారనేది నా ఒపీనియన్. సో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్, లేదా ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్, సెకండ్ ప్లేస్లో తనుజ, వీళ్ళిద్దరి మధ్యనే విన్నర్ రన్నర్ ఉండబోతుంది అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ సీజన్ వార్ వన్ సైడ్ కాదు, ఖచ్చితంగా పోటాపోటీ ఉండబోతుంది. కళ్యాణ్ నామినేషన్స్లోకి వచ్చేసాడు కాబట్టి సో ఇద్దరికి ఓటింగ్ అనేది బీభత్సంగా ఉండబోతుంది. నువ్వా నేనా విన్నర్ అనేటట్టుగానే చివరి వరకు లాస్ట్ మినిట్ వరకు ఓటింగ్ నడిచే అవకాశం 100% ఉంది ఈ సీజన్ కూడా. ఇక థర్డ్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఫస్ట్ 10 వీక్స్ నామినేషన్స్లో రాకపోవడం వల్లే తను ఈ పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ తనుజ గారిలాగా కళ్యాణ్ గారిలాగా ఆయన ఫస్ట్ నుంచే ఉన్నట్టయితే నామినేషన్స్లో ఆయన ఓటింగ్ ఈరోజు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఎందుకంటే ఆయన ఒక మంచి మైండ్ గేమరు, ఫిజికల్ గేమరు, అట్లాగే మంచి ఎంటర్టైనర్. మిగతా సీజన్స్తో పోల్చుకుంటే ఇమ్మాన్యుయల్ ఈ సీజన్ బెస్ట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఇమ్మాన్యుయల్ లేకపోతే మన బిగ్ బాస్ సీజన్ అని తెలుగుని ఊహించుకోలేం, అట్లా ఉండేది.
సో ఇమ్మాన్యుయల్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ తను సీజన్ మొత్తం ఎంటర్టైన్ చేశాడు, ఎమోషనల్ కూడా అయ్యాడు చాలా సిచ్యువేషన్స్లో. ఇప్పుడు తనకి ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇన్ని వారాలుగా నామినేషన్స్లోకి రాకపోవడం ఆయన దానికి పెద్ద మైనస్ అయ్యింది. బయటకు వచ్చాక కూడా ఆయన రిలీజ్ అవుతాడు, నామినేషన్స్లోకి వచ్చి ఉంటే నేను విన్నర్ రేస్లో ఉండేవాడినేమో అని. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. సో థర్డ్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ అయితే ఉన్నాడు. సో ఫోర్త్ ప్లేస్ చూసుకున్నట్టయితే రీతు లేదు కాబట్టి 100% డెమాన్కి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో డెమాన్ ఫోర్త్ ప్లేస్లో ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. సో డెమాన్ గేమ్స్ బాగా ఆడతాడు, తను 100% బెస్ట్ ఇస్తాడు, ఏది ఉంటే అదే మాట్లాడతాడు, నిజాయితీగా ఉంటాడు. సో కామనర్ కూడా డెమాన్, ఇంకొక కళ్యాణ్ కాకుండా డెమాన్ మాత్రమే గేమ్లో 100% ఫిజికల్ టాస్క్స్ బాగా ఆడే అవకాశం ఉంది. సో తను టాప్ 4th ప్లేస్లో టాప్ 5లో 4th ప్లేస్లో ఉంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక 5th ప్లేస్కి వచ్చేసరికి భరణి గారు ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే భరణి గారికి ఏదైతే గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందో ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యారు. సో భరణి గారు ఉంటారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ వారం ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చివరి 2 ప్లేసెస్లో ఎవరున్నారో వాళ్ళ బట్టి మనం ఖచ్చితంగా డిసైడ్ చేసేయచ్చు. ఇక లాస్ట్ 2 ప్లేసెస్లో ఈక్వల్గానో లేదా ఒకరి తర్వాత ఒకరు ఎవరు ఉంటారనుకుంటున్నారంటే సంజన గారు లేదా సుమన్ శెట్టి గారు ఉంటారనుకుంటున్నాను. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయితే టాప్ 6లో సంజన ఉంటుంది. ఈ 6 మెంబర్స్ ఇంకా టాప్ 6 అన్నట్టు ఈ సీజన్. లేదా సంజన గారు ఎలిమినేట్ అయితే టాప్ 6లో సుమన్ శెట్టి అన్న కూడా ఉంటాడు. ఆ మిగిలిన టాప్ 6 అనమాట. ఇది నా ఎక్స్పెక్టేషన్. నేను వీళ్ళు ఉంటారు ఈ ఆర్డర్లో నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? ఈ సీజన్లో ఎవరు టాప్ 5 ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అట్లాగే రన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓటింగ్ లైన్ స్టార్ట్ అవ్వగానే 24 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీడే నేను ఓటింగ్ అనాలిసిస్ వీడియో అనేది ఎవ్రీడే మార్నింగ్ 7:30కి అప్డేట్ చేస్తాను. సో మీరు డైలీ ఫాలో అయితే ఎవరు ఓటింగ్లో ఏ ప్లేసెస్లో ఉన్నారో ఆల్మోస్ట్ ఇది అఫీషియల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే మన క్లోజ్డ్ సోర్సెస్ ప్రకారమే నేను అప్డేట్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఛానల్లో ఫస్ట్ నుంచి ఈ సీజన్లో ఫస్ట్ వీక్ నుంచి నేను పెడుతున్నాను, చూసుకోండి. ఓటింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. నాగార్జున గారు చివరి 2 ప్లేసెస్తో కలిపి కూడా చాలా వరకు నేను మ్యాచ్ చేశాను. సో మనకి ఇంత సోర్స్ కరెక్ట్గా వస్తుంది ఇన్ఫర్మేషను. సో ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉంటుంది మన ఛానల్లో చెప్పేది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే వీడియోకి ఒక లైక్ చేయండి, మంచి రీచ్ వస్తుంది. ఛానల్ కొత్తగా పెట్టాను. ఈ సీజన్ నుంచి నేను రివ్యూ స్టార్ట్ చేశాను. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి లైవ్స్తో సహా అన్ని స్టార్ట్ చేస్తాను. సో ఇది ఇవాల్టి అనాలిసిస్ వీడియో, ఫైనల్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో. రేపు ఓటింగ్ రిజల్ట్స్తో మళ్ళీ ఫస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.